దీపావళి సందడి మొదలైంది. దేశం మొత్తం వేడుకలకు ముస్తాబైంది. పూలు, పూజా సామాగ్రి కొనుగోలుతో మార్కెట్లు సందడిగా మారాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో స్వీట్లు, బాణసంచ దుకాణాలు కిటకిటలాడుతూ ఉన్నాయి. తమ ఆత్మీయులకు స్వీట్లిచ్చి ఫెస్టివల్ శుభాకాంక్షలు చెబుతూ ఉంటారు సిటిజన్స్. దీంతో నగరంలోని అన్ని స్వీట్ షాప్స్ కొనుగోలుదారులతో నిండిపోయాయి. మరోవైపు దీపావళి సందర్భంగా ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు సైతం స్వీట్స్ తయారీతో పాటు అమ్మకాలపై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్ నగరంలో స్వీట్స్ అమ్మకాలపై పూర్తి సమాచారం మా ప్రతినిధి రాముడు అందిస్తారు. హైదరాబాద్ నగరంలో దీపావళి సందడి నెలకొంది. పూల మార్కెట్లు చూసినా, క్రాకర్స్ మార్కెట్లు చూసినా నిత్యం పబ్లిక్ తో నిండిపోయి ఉన్నాయి. అంతే పద్ధతిలో ఎక్కువ డిమాండ్ ఉండేటువంటిది మరొకటి స్వీట్స్. మనం ఇప్పుడు హిమాయత్ నగర్ లో ఉండేటువంటి స్వీట్ షాప్ లో ఉన్నాం. ఇక్కడ చూడొచ్చు ఏ విధంగా రద్దీ ఉందో. ప్రతి స్వీట్ షాప్ లో ఇదే విధమైనటువంటి రద్దీ ఉంటుంది. అయితే మనం చూస్తే కస్టమర్స్ కు కస్టమైజ్డ్ పద్ధతిలో వాళ్ళకు అవసరమైనటువంటి పద్ధతిలో స్వీట్స్ ను అందుబాటులో పెట్టే విధంగా దాదూస్ స్వీట్స్ మనం ఇక్కడ చూస్తున్నాం. వాళ్ళ షాప్స్ లో అన్ని రకాల స్వీట్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడ వివిధ రకాల స్వీట్స్ తో పాటు ఏవి ఎప్పటి వరకు యూజ్ చేయాలి, ప్రధానంగా ప్రభుత్వ నిబంధనల మేరకు ఏది ఎప్పటి వరకు యూజ్ చేయాలనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. మనం చూడొచ్చు బెస్ట్ బిఫోర్ యూజ్ డేట్స్ మెన్షన్ చేశారు. అంటే ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కొనుక్కొని వెళ్లిన తర్వాత దాన్ని ఎప్పటి వరకు యూజ్ చేయాలనేటువంటి అంశం కూడా వాళ్ళకి తెలిసే విధంగా, నాణ్యతలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా ఇప్పటికే జీహెచ్ఎంసీ అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ విభాగాలన్నీ కూడా ఎక్కువగా ఫోకస్డ్ గా పనిచేస్తున్నాయి. జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి వాళ్ళతో పాటు ఫుడ్ సేఫ్టీ విభాగాలు ప్రధానంగా హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి స్వీట్ సెంటర్ల పైన ప్రధానంగా తనిఖీలు చేసి నాణ్యమైనటువంటి స్వీట్స్ సిటిజన్స్ కు అందే విధంగా అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు. దాదూస్ నిర్వాహకులు ఉన్నారు. సార్, ఈసారి దీపావళికి ఏ విధంగా క్రౌడ్ ఉందనుకోవచ్చు, ఎట్లా ఉంది సార్ బిజినెస్? అన్ని 10 టీవీ వ్యూవర్స్ కి శుభాకాంక్షలు, దివాళీ శుభాకాంక్షలు. ఈసారి కస్టమర్ కొద్ది లేట్ వచ్చింది, కొద్ది లేట్ బిజినెస్ స్టార్ట్ అయింది. బట్ లాస్ట్ మూమెంట్ లో చాలా మంచి బిజినెస్ వచ్చింది. మా దగ్గర మీరు చూడవచ్చు, మేము ఒక కొత్త ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. ఇప్పుడు మా 2,50,000 స్క్వేర్ ఫీట్ లో నాచారాంలో చాలా మంచి హైజీన్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. అక్కడ 1,500 పీపుల్ వర్కర్స్ ఉన్నారు. చాలా టెంపరీ వర్కర్స్ కూడా ఉన్నారు. అక్కడ హైజీన్ FSSAI పద్ధతిలో చాలా హైజీన్ కండిషన్ లో స్వీట్స్ తయారైతుంది. మా స్వీట్ బాక్సెస్ లో అంటే ప్రధానంగా మనం చూసాం ఇటీవల కాలంలో జీహెచ్ఎంసీ కానీ ఫుడ్ సేఫ్టీ వాళ్ళు కానీ రైడ్స్ చేసినప్పుడు చాలా ప్రాంతాల్లో కొంచెం అన్హైజెనిక్ గా ఉండడం, అదేవిధంగా సిబ్బంది పనిచేసేటువంటి విధానం అంటే గ్లౌజెస్ లేకుండా, ఎయిర్ క్యాప్స్ లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంది. మీ దగ్గర ఇలాంటి అంశాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? దీనికి సంబంధించి శానిటరీ అదేవిధంగా ఫుడ్ సేఫ్టీ అంశాలకు సంబంధించి మేము చాలా ఇప్పుడు అంటే పీపుల్ చాలా అవేర్నెస్ వచ్చింది. ఇప్పుడు వచ్చినప్పుడు కస్టమర్ అన్ని చూస్తారు. స్వీట్స్ లో బెస్ట్ బిఫోర్ ఉంది, ఎప్పుడు మ్యానుఫ్యాక్చర్ అయింది, అది అన్ని చూసుకుంటున్నారు. కానీ మేము అది చాలా కేర్ తీసుకుని అన్ని బాక్స్ మీద ఎప్పుడు తయారైతుంది, మ్యానుఫ్యాక్చర్ ఎప్పుడైంది, ఎప్పటి వరకు మీరు యూజ్ చేసుకోవచ్చు, ఎప్పటి వరకు మీరు తినవచ్చు అన్ని మీద బాక్స్ మీద డేట్ మెన్షన్ చేస్తున్నాను, వెయిట్ మెన్షన్ చేస్తున్నారు. వాళ్ళు న్యూట్రిషన్ వాల్యూస్ అన్ని పెట్టుకుంటారు. ఇప్పుడు మా స్వీట్స్ లో చాలా తక్కువ స్వీట్స్ కూడా పెడుతున్నారు, చాలా తక్కువ షుగర్ పెట్టుకున్నారు. మీరు చూసుకోవచ్చు, మా స్వీట్స్ లో తిని చూసుకోవచ్చు. మా స్వీట్స్ లో స్వీట్ కంటెంట్ చాలా తక్కువ ఉంటుంది. ఒరిజినల్ కాజు బర్ఫీలో కాజు టేస్ట్ ఎక్కువ ఉంటుంది, బాదాం బర్ఫీలో బాదాం టేస్ట్ ఎక్కువ ఉంటుంది. ఎన్ని కావాలి అంత మేము సంపాదించే గురించి ఎక్కువ స్వీట్ పెట్టి ఇవ్వను. మేము ఒరిజినల్ ప్రమాణాల ప్రకారం దాని ప్రకారం ముందుకెళ్తున్నారని అంటారు. అయితే ప్రధానంగా మనం స్వీట్స్ లలో చూసినప్పుడు కలర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది, పబ్లిక్ ని ఆకర్షించడానికి అని అంటారు. దీనికి సంబంధించి మీ దగ్గర అలాంటి అంశాల్లో ఎలా ఉంటున్నారు? మేము ఫుడ్ సేఫ్టీ ప్రకారం ఏం కలర్ వాడవచ్చు అది కూడా చాలా తక్కువ క్వాంటిటీలో వాడుతున్నాను. మా స్వీట్స్ లో మీరు చూడవచ్చు ఏం కలర్ వాడుతులే, ఒరిజినల్ కలర్ ఏం వస్తుంది, అంజీర్లో ఎట్లా కలర్ వస్తుంది అట్లనే కలర్ వేస్తున్నా, ఖజూర్లో ఎట్లా కలర్ వస్తుంది అట్లా కలర్ పెడుతున్నాను. ఏం ఆర్టిఫిషియల్ కలర్ ఏం యాడ్ చేస్తలేదు దీనికి. కస్టమర్స్ తో నిండిపోయినటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా
సార్ మీరు స్వీట్స్ కొనుగోలు చేయడానికి వచ్చారు కదా, ఎలా ఉంది ఈ వాతావరణం, అదేవిధంగా స్వీట్స్ రేట్లు ఏ విధంగా ఉన్నాయని అనుకుంటున్నారు? రేట్స్ ఆర్ వి కెనాట్ సే దట్ ఎక్కువ ఉన్నది తక్కువ ఉన్నది. కాకపోతే డాడూస్ అనేది ఒక బ్రాండ్ ఉంది. ఆ బ్రాండ్ లో మేము స్వీట్స్ కొనేటప్పుడు ఇక్కడ డాడూస్ లో వచ్చినప్పుడు వేరే షాప్ కి వెళ్తే మేము టేస్ట్ చేసి డబ్బా ఓపెన్ చేసి చూస్తాం. కానీ డాడూస్ లో ఆ డబ్బా ఎట్లా ఇస్తారు అట్లనే పట్టుకుపోతాం, ఎందుకంటే నమ్మకం. ఇది ప్రధానంగా హైదరాబాద్ నగరంలో స్వీట్ షాప్ల యొక్క గిరాకీ అయితే ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు. కెమెరా పర్సన్ నవీన్తో రాముడు, 10 టీవీ, హైదరాబాద్.